మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. కాస్పియన్ సముద్రంలోని రష్యా చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. మాస్కో ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు డ్రోన్లతో దాడులు చేసినట్లు కీవ్ ప్రకటించింది. మరోవైపు ఈ యుద్ధం ముగిసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి లేకపోవడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ఓవైపు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఇరు దేశాలు పరస్పరం ఉధృతంగా దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రంపై దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడులు చేసింది. చమురు విక్రయాల ద్వారా సమకూరుతున్న ఆదాయంతో మాస్కో యుద్ధం చేస్తున్నందున ఆ వనరులను దెబ్బతీసే లక్ష్యంతోనే ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. చమురు కేంద్రంలోని రిజర్వాయర్లే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్కు చెందిన ఓ అధికారి తెలిపారు. రష్యాకు చెందిన చమురు క్షేత్రాలే లక్ష్యంగా మరిన్ని దాడులకు ప్రణాళిక రచిస్తున్నట్లు చెప్పారు. 3 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న తమకు ఐరోపా దేశాలు తేలికపాటి యుద్ధ ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థ, ట్యాంకు విధ్వంసక క్షిపణులు, ఇతర ఆయుధాలు అందిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. తమపై మాస్కో దాడులు ఆగనందున మరిన్ని ఆయుధాలు అందించాలని ఐరోపా దేశాలను ఆయన కోరారు. తమ దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించిన విషయాలపై త్వరలో అమెరికాతో చర్చలు జరపనున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించే చర్యల్లో పురోగతి లేకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిక చేశారు. గత నెల రోజుల్లో 25,000 మంది చనిపోయారని, వారిలో అత్యధికులు సైనికులే ఉన్నారని ట్రంప్ తెలిపారు. అందువల్ల తక్షణమే యుద్ధం ఆగిపోవాల్సి ఉందన్నారు. కృత్రిమ మేధా నియంత్రణకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు తాను తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే తమ ప్రయత్నాల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ 28 సూత్రాల ప్రణాళిక రూపొందించగా అది పూర్తిగా రష్యాకు అనుకూలంగా ఉందని పేర్కొన్న ఉక్రెయిన్ 20 సూత్రాల ప్రణాళికను అమెరికాకు అందజేసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధం వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.